హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం ఈజీ అండ్ టేస్టీ రెసిపీ క్యాప్సికమ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం గిన్నెలో ఆయిల్ వేసుకుని అది బాగా వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ శనగపప్పు వేసుకుని బాగా వేయించుకోండి. ఇది కొంచెం కలర్ మారాక దీంట్లోనే పావు టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేపుకోండి. మినపప్పు జీలకర్ర మనం కొంచెం అవి వేగాక వేసుకోవాలి, లేకపోతే అవి మాడిపోతాయి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు. ఇవన్నీ బాగా వేగాక దీంట్లోని 4-5 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేపుకున్నాక మనము ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వేపుకోవాలి. ఇది కలర్ మారే వరకు బాగా వేపుకోవాలి. దీంట్లోనే సాల్ట్, కారం కూడా వేసుకుంటున్నాను. కొంచెం వేగాక దీంట్లోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇవన్నీ అంతా కలుపుకుంటూ బాగా వేయించుకోండి. 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. చూడండి, కూర అంతా చాలా దగ్గరగా అయిపోయింది కదా. ఇలాగ ముక్కలన్నీ బాగా వేగితేనే మనకి కర్రీ టేస్టీగా బాగుంటుందండి. అండ్ లాస్ట్లో ఇలాగా వేపిన శనగపప్పు పౌడర్ చేసుకుని వేసుకోండి. నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది దింపే ముందు యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఫ్లేమ్ మీడియం టు సిమ్కి పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెడితే ఇది మాడిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే మనకి క్యాప్సికమ్ ఫ్రై అయితే తయారైపోతుంది. చాలా ఈజీ రెసిపీ అండి. ఇది జొన్న రొట్టెలు, చపాతీ, అలాగే సాంబార్ రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. నేనైతే జొన్న రొట్టెలోకి ఈ ఫ్రై అయితే ట్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉందండి. క్యాప్సికంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలని బాగా తగ్గిస్తుంది. అలాగే ఇది హార్ట్ హెల్త్ని బాగా మెరుగుపరుస్తుంది. దీంట్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు దీన్ని ఎక్కువగా తింటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.